కర్ణాటక కాంగ్రెస్ పాలిటిక్స్ కాకరేపుతున్నాయి. రాహుల్ గాంధీ, ఖర్గేతో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ భేటీ అయ్యారు. ఈ భేటీలో పార్టీ నాయకత్వ మార్పు, ఇతర అంశాలపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందిరా భవన్ లో ఈ సమావేశం జరుగుతోంది. దీంతో ఇవాళ నాయకత్వ మార్పు అంశంపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉన్నట్లు టాక్. కాంగ్రెస్ హైకమాండ్ పిలుపుతో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తన కేబినెట్ సహచరులు, సన్నిహితులతో కలిసి రాత్రే ఢిల్లీకి చేరుకున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గత నవంబర్లో నాయకత్వ మార్పుపై సంక్షోభం తొలిసారిగా తలెత్తింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన తర్వాత సీఎం పదవి కోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. దీంతో చెరో 2.5 ఏళ్లు సీఎంగా ఉండాలని, ముందు సిద్ధరామయ్యకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం హామీ ఇచ్చినట్లు శివకుమార్ వర్గం గుర్తు చేసింది. ఆ తర్వాత కాంగ్రెస్ ఇరు వర్గాలతో వరుస సమావేశాలు, ఐక్యతను ప్రదర్శించేందుకు డీకే శివకుమార్, సిద్ధరామయ్య మధ్య జరిగిన బ్రేక్ఫాస్ట్ భేటీల ద్వారా ఈ సంక్షోభాన్ని తాత్కాలికంగా వాయిదా వేయగలిగింది. కర్ణాటక కాంగ్రెస్ పాలిటిక్స్ కాకరేపుతున్నాయి. రాహుల్ గాంధీ, ఖర్గేతో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ భేటీ అయ్యారు. ఈ భేటీలో పార్టీ నాయకత్వ మార్పు, ఇతర అంశాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందిరా భవన్ లో ఈ సమావేశం జరుగుతోంది. దీంతో ఇవాళ నాయకత్వ మార్పు అంశంపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉన్నట్లు టాక్. కాంగ్రెస్ హైకమాండ్ పిలుపుతో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తన కేబినెట్ సహచరులు, సన్నిహితులతో కలిసి రాత్రే ఢిల్లీకి చేరుకున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గత నవంబర్లో నాయకత్వ మార్పుపై సంక్షోభం తొలిసారిగా తలెత్తింది. ఇక మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, ఢిల్లీ కర్ణాటక పంచాయతీ చేరుకోవడం జరిగింది. అయితే ఇటు సీఎం సిద్దిరామయ్యతో పాటు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా ఢిల్లీకి రావడం జరిగింది. సిద్దిరామయ్యతో పాటు కేబినెట్ మినిస్టర్స్ కొంతమంది ఢిల్లీకి రావడం జరిగింది. అయితే ముఖ్యంగా కేబినెట్ రీషఫిల్ ఉంటుంది అనేది మాత్రం ప్రస్తుతం మనకు కొంత సమాచారం అందుతుంది. అయితే డీకే శివకుమార్ వర్గం మాత్రం ముఖ్యమంత్రి పదవి కూడా మార్పు జరుగుతున్నట్టు కూడా ఆయన వర్గం అయితే చెప్తూ ఉన్నారు. అయితే నిన్న రాత్రి ఇద్దరు కూడా వేరువేరుగా ప్రత్యేకమైన విమానంలో ఢిల్లీకి చేరుకోవడం జరిగింది. ఈ రోజు ఉదయం 11 గంటలకు కేసీ వేణుగోపాల్ తోటి సిద్దిరామయ్య మీటింగ్ ఖరారవడం జరిగింది. ఇందిరా భవన్ లో ఆయనతో ఇప్పటికే భేటీ అయ్యారు. మరి దీంట్లో చాలా కీలకమైన అంశాలపైన చర్చ జరుగుతుంది. అయితే 2023లో అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ జరిగిన పరిస్థితులు, పవర్ షేరింగ్, ఏదైతే 2.5 సంవత్సరాలు సిద్ధరామయ్యకు, 2.5 సంవత్సరాలు డీకే శివకుమార్ కు సీఎం పదవిని ఇస్తామంటూ కూడా అధిష్టానం అప్పట్లో మాట ఇచ్చింది అన్న విషయాన్ని కూడా డీకే శివకుమార్ వర్గం అయితే గుర్తు చేస్తూ ఉన్నారు. అధిష్టానం మాట నిలబెట్టుకోవాలంటూ కూడా గతంలో అనేక సార్లు కూడా సోషల్ మీడియా వేదికగా శివకుమార్ తన గలాన్ని పెట్టడం జరిగింది. అయితే ఇటు సిద్ధరామయ్య మాత్రం 5 సంవత్సరాలు తానే ముఖ్యమంత్రి, 3 సంవత్సరాలు ఇప్పటికే పరిపాలన పూర్తయిన నేపథ్యంలో కేబినెట్ లో కొన్ని కీలక మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. మంత్రుల పనితీరుకు సంబంధించి కావచ్చు, ఇతర అంశాలన్నింటినీ కూడా అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి ఆ తర్వాత కేబినెట్ రీషఫుల్ చేయాలన్నది కూడా ఆయన వివరంగా కొంత మనకు కనపడుతుంది. అయితే ఇటు కేబినెట్ మినిస్టర్స్ తో పాటు సీఎం పదవిని కూడా మార్చాలంటూ కూడా ఆయన ఢిల్లీలో కొంత లాబింగ్ చేయడం జరిగింది. మరి మొదట సిద్ధరామయ్య తోటి భేటీ అవుతున్న అధిష్టానం ఆ తర్వాత డీకే శివకుమార్ ని కూడా కలబోతున్నారు. కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీతో పాటు సోనియా గాంధీ కూడా సిద్ధరామయ్యను కలుస్తారనేది కూడా కొంత సమాచారం అయితే అందుతుంది. అయితే డీకే శివకుమార్ మాత్రం ఈసారి ఖచ్చితంగా సీఎం తానే అబ్బానంటూ కూడా కొంత ధీమా వ్యక్తం చేస్తున్నారు. మీడియా ముందుకు వచ్చినప్పుడు కూడా ఆయన ఎటువంటి సమాధానం చెప్పకుండా నవ్వుతూ మీడియా ముందు నుంచి వెళ్లిపోవడం అనేది ఆయన కొంత కాన్ఫిడెంట్ గా ఉన్న అంశాన్ని కూడా గుర్తు చేస్తుంది. మరి ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో ఇటు సిద్ధరామయ్య భేటీ ముగిసిన అనంతరం సిద్ధరామయ్య మీడియాతో ఏం మాట్లాడబోతున్నారు, మరి కేబినెట్ రీషఫిల్ తో పాటు ఇంకా ఏ అంశాలపైన వారి మధ్య చర్చ జరిగింది అనేది కూడా తెలిసే అవకాశాలు అయితే ఉన్నాయి. మధ్యాహ్నం తర్వాత డీకే శివకుమార్ తోటి కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీ భేటీ అవుతారనేది కూడా కొంత సమాచారం అందుతుంది. డీకే శివకుమార్ మాత్రం కేంద్ర మంత్రులను అపాయింట్మెంట్ కూడా వాళ్ళ అపాయింట్మెంట్ ఖరారు అయితే వారితో పాటు కేంద్ర మంత్రులను కలిసి ఆ తర్వాత కాంగ్రెస్ పెద్దలను కలుస్తానంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. మరి పవర్ షేరింగ్ కి సంబంధించిన అంశము మే 25 తారీఖుకి 3 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో మరి రానున్న రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది కర్ణాటక పాలిటిక్స్, ఇప్పటికే ఒకవైపు అవినీతి, ఇతర
అంశాలన్నిటిపైన ఇచ్చిన హామీ నెరవేర్చట్లేదు, ఇతర అంశాలన్నిటిపైన కూడా ప్రతిపక్షాలు అక్కడ ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే మరి ప్రభుత్వం మాత్రం ఇటు పవర్ షేరింగ్ కి సంబంధించిన అంశం పైన కాంగ్రెస్ పెద్దల్ని ప్రసలం చేసుకునే అన్నం ఉంది అంటూ కూడా విపక్షాలు కొంత ఇటు సెటర్లు వేస్తున్న పరిస్థితి కనపడుతుంది. మరి ఈ రోజు ఖచ్చితంగా క్యాబినెట్ రీషేపింగ్ కి మాత్రమే అధిష్టానం మొగ్గు చూపుతుందా లేదా ముఖ్యమంత్రి పదవి 3 సంవత్సరాలు సిద్ధరామయ్యకు పూర్తయిన నేపథ్యంలో మరి రానున్న 2 సంవత్సరాలు డీకే శివకుమార్ ముఖ్యమంత్రి చేస్తారా అనేది కూడా వేచి చూడాలి. ఇప్పటికే పిసిసిగా సమర్థవంతంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి డీకే శివకుమార్ చాలా కీలక పాత్ర వహించడం జరిగింది. మరి అన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకొని అధిష్టానం ఎటువైపు ముగ్గుపోతుంది, అధిష్టానం ఏ నిర్ణయం తీసుకోబోతుంది అనేది కూడా ఈ రోజు కొంత సస్పెన్స్ కు తెరపడే అవకాశాలు ఉన్నాయనేది కూడా కాంగ్రెస్ రాష్ట్ర వర్గీకరిస్తున్నారు. ఏఐసిసి కార్యాలయం కూడా ఇదే అంశాన్ని చెప్తుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కేరళ, కర్ణాటకలో కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇక తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ మద్దతుతోటే విజయ్ అక్కడ ఆ రాష్ట్రాన్ని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇటువంటి నేపథ్యంలో కర్ణాటకలో ఉన్న అంశాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో వివాదరహితంగా కర్ణాటకను మారుస్తే తప్ప ఇక్కడ దక్షిణాది రాష్ట్రాన్ని ఎఫెక్ట్ రానున్న ఎలక్షన్స్ లో ఉత్తర భారతదేశంలోకి రాలేదు అనేది కూడా ఏఐసిసి కొంత వ్యూహాన్ని అయితే అవలంబిస్తుంది. మరి కర్ణాటక పంచాయతీని ఈ రోజు పూర్తిగా క్లియర్ చేస్తారన్న ఆశాభాహాన్ని ఇటు సిద్ధరామయ్య వర్గం అదేవిధంగా డీకే శివకుమార్ వర్గం కూడా ఆశిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ గోపి ఫర్ ద అప్డేట్స్.